లింఫోమా అనేది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్స్. నార్మల్‌గా బ్లడ్‌లో 2 రకాల సెల్స్ ఉంటాయి. సర్క్యులేటింగ్ బ్లడ్ సెల్స్ అని, లింఫ్ నోడ్స్ అని. సర్క్యులేటింగ్ సెల్స్‌లో లైక్ ఆర్‌బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్‌లో వస్తే దానిని లుకీమియా అని ఏ విధంగా అంటామో, లింఫ్ నోడ్స్‌లో వచ్చే క్యాన్సర్‌ని లింఫోమాస్ అంటాము. ఈ లింఫోమాస్ మెయిన్‌లీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి హాడ్జ్కిన్స్ లింఫోమా అండ్ రెండోది నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా. సో, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లింఫోమాకి గల కారణాలు మనకు తెలియవు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ప్రీవియస్‌గా వేరే దానికి ట్రీట్మెంట్ రేడియేషన్ తీసుకోవడం వల్ల అలా మల్టిపుల్ రీజన్స్ వల్ల లింఫోమాస్ వస్తాయి. కానీ సాలిడ్ ట్యూమర్స్ లాగా ఈ స్పెసిఫిక్ రీజన్ ద్వారా ఈ క్యాన్సర్ వస్తుంది అన్నట్టుగా చెప్పడం కష్టం. లింఫోమా పేషెంట్స్ యూజువల్‌గా కామన్‌గా వచ్చే సింప్టమ్స్ ఏంటి అంటే హై గ్రేడ్ ఫీవర్ రావడము, బరువు తగ్గిపోవడము, ఆకలి లేకపోవడము, నైట్ టైంలో చాలా స్వెట్టింగ్ రావడము, బాడీ మీద ఇచ్చింగ్, సివియర్ ఇంటెన్స్ ఇచ్చింగ్ రావడము, ఇలాంటివి చూస్తుంటాము. సో, ఈ లాస్ట్ 3 సింప్టమ్స్‌ని మనము బి సింప్టమ్స్ అంటాము. లైక్ బరువు తగ్గడము, నైట్ టైంలో స్వెట్టింగ్ రావడము, బాడీ మీద మొత్తం ఇచ్చింగ్ రావడము. ఇవి అన్ని లింఫోమాస్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మెయిన్‌గా ప్రతి లింఫోమాస్‌లో ఉండే సింప్టమ్ ఏంటి అంటే మనకు లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అవ్వడం. లైక్ చంకలో గానీ, గజ్జల్లో కానీ, మెడలకు ఇరువైపులా గానీ గడ్డల్లాగా ఫార్మ్ అవుతుంది. ఈ కామన్ సింప్టమ్స్‌తో లింఫోమా పేషెంట్స్ ప్రెజెంట్ అవుతారు. సో, ఏదైనా ఒక పేషెంట్ సస్పెక్టెడ్ లింఫోమాతో మా దగ్గరికొచ్చినప్పుడు ఫస్ట్ మేము చేసేది క్లినికల్ ఎగ్జామినేషన్. అంటే లింఫ్ నోడ్ సైజ్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ ఉన్నాయి? అని తెలుసుకుంటాము. అలా తెలుసుకున్న తర్వాత ఈ లింఫ్ నోడ్ క్యాన్సర్ వల్లనేనా? లింఫోమా వల్లనే వచ్చిందా లేదా? అని తెలుసుకోవడం కోసము ఒక సూది పరీక్ష చేస్తాము. ఆ టెస్ట్ పేరు బయాప్సీ. చాలా మందికి బయాప్సీ వల్ల అపోహలు ఏంటి అంటే బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ పెరుగుతుంది, క్యాన్సర్ వేరే చోటుకి స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇది ఓన్లీ ఒక అపోహ మాత్రమే. మన బాడీలో ఉన్న ఏ క్యాన్సర్‌నైనా ఇంక్లూడింగ్ లింఫోమా మనము కన్ఫర్మ్ చేయడానికి బయాప్సీ అనేది కన్ఫర్మేటరీ టెస్ట్. ఒకసారి బయాప్సీ చేసి లింఫోమాని కన్ఫర్మ్ చేసిన తర్వాత అది ఏ స్టేజ్‌లో ఉంది అని తెలుసుకోవడం కోసం కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్‌లో మొదటిది పెట్ స్కాన్ హోల్ బాడీ. టోటల్ బాడీలో ఎక్కడెక్కడ జబ్బు ఉంది, జబ్బు ఏ స్టేజ్‌లో ఉంది అని తెలుసుకోవడం కోసం చేసే పరీక్షనే పెట్ స్కాన్ అంటాము. వీటితో పాటు కొన్ని అడిషనల్ టెస్ట్ కూడా చేస్తుంటాము. వాటిని బోన్ మ్యారో యాస్పిరేషన్ అండ్ బయాప్సీ అని అండ్ సీఎస్ఎఫ్ అనాలిసిస్ అని అంటాము. బోన్ మ్యారో యాస్పిరేషన్ అండ్ బయాప్సీలో ఈ లింఫోమా మ్యారోలో కూడా ఇన్వాల్వ్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసము అండ్ కొన్ని లింఫోమాస్ బ్రెయిన్ చుట్టూ ఉన్న వాటర్‌లోకి అంటే సీఎస్ఎఫ్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసము సీఎస్ఎఫ్ పరీక్షలు చేస్తాము. లింఫోమాలో యొక్క ట్రీట్మెంట్ మెయిన్‌గా ఆ స్టేజ్ బట్టి అండ్ టైప్ ఆఫ్ లింఫోమాని బట్టి ఉంటుంది. లింఫోమాలో మెయిన్‌గా 2 రకాలు. ఒకటి హాడ్జ్కిన్స్ లింఫోమా, ఇంకొకటి నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా. హాడ్జ్కిన్స్ లింఫోమా చాలా హైలీ క్యూరబుల్ లింఫోమా. దీనిలో క్యూర్ రేట్స్ అరౌండ్ 95-100% ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేజ్, ఈవెన్ స్టేజ్ 4లో ఉన్న లింఫోమాస్ కూడా హైలీ క్యూరబుల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 4 హాడ్జ్కిన్స్ లింఫోమాలో క్యూర్ రేట్స్ 95-100%గా ఉంటుంది. సో, చాలా మందిలో అపోహ ఏంటి అంటే ఒకసారి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంది అంటే అది కంప్లీట్‌గా క్యూర్ అవ్వదేమో అనుకుంటారు. కానీ హాడ్జ్కిన్స్ లింఫోమాలో ఇంక్లూడింగ్ స్టేజ్ 4లో కూడా 100% క్యూర్ రేట్స్ ఉంటాయి. ఈ లింఫోమాలో మెయిన్‌లీ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్‌ని వాడుతుంటాము. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఇది గడ్డలా ఉంటుంది కాబట్టి దీన్ని సర్జరీ చేసి తీసేస్తే నయమవుతుందేమో అనుకుంటారు. కానీ ఈ లింఫోమా అనేది ఒక సిస్టమిక్ డిసీజ్. సిస్టమిక్ డిసీజ్ అంటే అర్థం ఏంటి అంటే రక్త కణాలలో ప్రొడ్యూస్ అయ్యి టోటల్ బాడీలో ఎఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ లింఫోమా అనే జబ్బులో సర్జరీ అనేది చేయము. యూజువల్‌గా కీమోథెరపీ ద్వారానే మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకసారి కీమోథెరపీతో జబ్బు క్యూర్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 3 మంత్స్‌కి టెస్ట్ చేస్తూ మళ్ళీ వెనక్కి వస్తుందా లేదా చూస్తాము. ఒకవేళ జబ్బు గనక మళ్ళీ వెనక్కి వస్తే హై డోస్ కీమోథెరపీ ఇచ్చి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అనే ట్రీట్మెంట్‌ని చేస్తాము. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఈ లింఫోమాలో చూసుకున్నట్టుగా అయితే ఇమ్యునోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమాలో చూసుకుంటే మళ్ళీ 2 రకాలు. ఒకటి హై గ్రేడ్ లింఫోమా, 2 లో గ్రేడ్ లింఫోమా. లో గ్రేడ్ లింఫోమాస్‌లో మనము 6 సైకిల్స్ కీమోథెరపీ ఇస్తాము. ఒకవేళ జబ్బు మళ్ళీ గనక వెనక్కి వస్తే అప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాము.